హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి నేను బనానా అయితే కట్ చేసుకున్నాను బనానా బజ్జీ కోసం. ఇంకా శనగపిండిని అయితే జల్లించి పక్కన అయితే పెట్టుకున్నాను ఒక బౌల్లో. ఇంకా దాంట్లో కొంచెం కారం, ఇంకా కొంచెం సోడా, సాల్ట్, కొన్ని నీళ్ళు అయితే పోసుకొని బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే నేను కలుపుకునేసాను. చూడండి ఈ విధంగా. ఇంకా బాండ్లీ అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకునేసాను. ఇంకా కట్ చేసుకున్న బనానాలు అయితే ఆ పిండిలో వేసుకొని ఇంకా ఒక్కొక్కటిగా డిప్ చేసి అయితే ఆయిల్లో వేసేసాను. ఇంకా బజ్జీలు అయితే చూడండి ఫ్రెండ్స్ కాగుతూ ఉన్నాయి. ఇంకా కాగిన తర్వాత పక్కన అయితే తీసి పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బజ్జీ అయితే రెడీ అన్నమాట. ఇంకా రంజాన్ నెల కదా ఫ్రెండ్స్, ఇది ఆష్ అయితే చూడండి చాలా బాగుంది కదా, నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఆష్. ఇంకా బజ్జీలు, ఖర్జూరము ఇవైతే ఇంకా రెడీ చేసి పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే నా వీడియోస్ చూడాలనుకుంటే ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ ఒక రెసిపీతో అయితే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.